క్లబ్ సభ్యుల జన్మదిన పురస్కరించుకొని గోదావరికనిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి సభ్యులు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి సభ్యులు లయన్ కొల్లూరి విజేందర్ పల్లవి గార్ల కుమారుడు అభినయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని అమ్మ పరివార అనాథాశ్రమంలో అన్నదాన నిమిత్తం 25 కేజీల రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకుల నిమిత్తం 3000 రూపాయల నగదును, వాటితో పాటు వృద్ధులకు, విద్యార్థులకు 50 బ్లాంకెట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మరో లయన్ మెంబర్ లయన్ చింతల సతీష్ జన్మదినం పురస్కరించుకొని ఉదయం లక్ష్మీనగర్ లేబర్ అడ్డా వద్ద 150 మందికి అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికనిలో వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సభ్యులందరూ సహకారంతో గోదావరికనిలోని నిరుపేదలకు బ్యాంకెట్లు, అనాథులకు అన్నదానం కార్యక్రమం, ఇదే కాకుండా పరశురామ్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలకు అవసరార్థం 10,000 రూపాయల విలువ గల బీరువాను బహుకరించడం జరిగిందన్నారు. నిత్యం లేబర్ అడ్డా వద్ద ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మా లైన్ మెంబర్ కొల్లూరి విజేందర్ పల్లవి గార్ల కుమారుడు అభినవ్ జన్మదిన సందర్భంగా ఈరోజు అమ్మ పరివార నిరుపేద ఆశ్రమంలోని పిల్లలకు, వృద్ధులకు బ్లాంకెట్లు ప్లస్ ఈరోజు నిత్యావసర సరుకుల నిమిత్తము 25 కేజీల బియ్యంతో పాటు ఒక 3000 రూపాయల నగదు మరి పిల్లలందరికీ అరటి పళ్ళు, బిస్కెట్లు అందించడం జరిగింది. అలాగే ఇంకో లైన్ మెంబర్ చింతల సతీష్ గారు కూడా ఈ యొక్క వారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలకు ఒక బీరువాను కూడా అందించడం జరిగింది. అలాగే ఈరోజు స్థానిక లక్ష్మీనగర్లోని లేబర్ అడ్డాలో 150 మందికి అల్పాహార వితరణ కార్యక్రమం కూడా చేసినారు. అలాగే మా లైన్స్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు, వాళ్ళ పిల్లల జన్మదిన ఎన్నో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. గత 4 నెలల్లో 200 కార్యక్రమాలు చేసి ఎంతో మంది వృద్ధులకు, అనాథలకు ఆకలి తీస్తూ ప్రతి ఒక్కరికి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒక 2 ఐ క్యాంపులు కూడా నిర్వహించి ఒక 75 మంది నిరుపేదలకు, మహిళలకు, వృద్ధులు అందరికీ కూడా వారికి కంటి చూపు చేయించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు లయన్స్ క్లబ్ గోదావరికని స్ఫూర్తి సభ్యులు లయన్ చింతల సతీష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు 437వ రోజు ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారు డోనర్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్, డీసీజేఎస్ జయప్రకాష్ చౌడా, కొల్లూరి విజేందర్, చింతల సతీష్, తాటిపల్లి రాజ్ కుమార్, ఎక్స్ కార్పొరేటర్ సింహాచలం రత్నాకర్, నల్లమాస్ మల్లికార్జున్, బొల్లి రవికుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పొల్సాని గంగారాజ్, తుమ్మల సంతోష్ రావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.